మంది హిందువులు అని చెప్పి వాళ్ళు ప్రత్యేకంగా దృష్టి పెట్టి 28 మందిని పట్టులు పెట్టుకున్నా ఉగ్రవాదులకు మనం ఇక్కడి నుంచి రాజంపేట నడుబట్టు నుంచి మనం అంతా వ్యక్తిగతమై ఇక్కడ లోతుగా కూడా ఉంటాం. వాళ్ళను పసిగట్టి ఉగ్రవాదులకు మద్దతుదారులు కూడా మన ఊళ్ళల్లో మన ప్రాంతాల్లో కూడా ఉంటారు. వాళ్ళ పసిగట్టి ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నారో వారికి ఇన్ఫర్మేషన్ తెలియజేసిన పట్ల మన అందరం కూడా చాలా స్వేచ్ఛగా ఉండే పరిస్థితి ఉంటుంది. లేని పక్షంలో మన ఇక్కడ జరిగిందని కాదు, మన పుట్టనే మన ప్రాంతంలోనే మన ఊర్లో కూడా జరిగే ప్రమాదం ముందు ముందు పంచి ఉన్నది. కాబట్టి మిత్రులారా అందరికి తెలియజేస్తున్నా, అందరూ కూడా ప్రమేయమై చైతన్యవంతులై ఇటువంటి ప్రమాదాలను ఇటువంటి పార్టీకాలను మనమంతా ఐక్యతగా ఏకమై ఎదుర్కోవాల్సిన అవసరం ఎంతో ఉన్నది. అదేవిధంగా చూస్తే మన భారతదేశం ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా మన భారతదేశ హోంశాఖ మంత్రి అమిత్ షా గారు చాలా మంచి ఆలోచన నిర్ణయాలు తీసుకున్నారు. అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు ఈ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో, అలాగే మన అధినేత అయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిన్ననే కొన్ని రకాల ఆయన మాటలు చెప్పారు. కొన్ని ఆలోచన పరంగా ముందు ముందు మనం ఎటువంటి జాగ్రత్త వహించాలో ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా మన రాష్ట్రంతో పాటు మన రాజంపేట కూడా చాలా జాగృతి పరచాలి. అదేవిధంగా ఈ రోజు ఇక్కడ మన జనసేన పార్టీ పార్లమెంటు సమన్వయకర్త శ్రీ ఎల్లటూరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేపట్టడం పట్ల మనమంతా కూడా ఇక్కడ కలుసుకోవడం, అందరూ కూడా ఉత్సాహంగా తరలివచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భారత్ మాతాకి సమయం ఈరోజు పార్లమెంటరీ జనసేన పార్టీ గౌరవ కన్వీనర్ గారు శ్రీనివాసరావు గారు పిలుపుతో ఈ యొక్క కార్యక్రమాన్ని వీడియో ఫోటో జనసేన కమిటీ వీడుకోవడానికి ఇవాళ భారతదేశం